ఇదిగోండి, ఇక్కడ నా సీసీ క్యామ్ది ఇది ఉండే, అది కూడా లాగి పడేశారు. మొత్తం నా ఇంట్లోని సామాన్లన్నీ బయట పడేశారు. కొన్ని సామాన్లు మిగిలి ఉన్నాయి, అవి ఇప్పుడు నాతో ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఈరోజు ఇదిగోండి, ఇలా తలుపులు ఎవరు బద్దలు కొట్టకుండా ఇలా నేను మొత్తం మూలలు కొట్టుకొని ఉండవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఇక నా గతి ఇదిగో ఇదే, అదో గతి. ఎందుకంటే ఇక నేను ఏం చేసేది లేక ఇది కట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక నేను ఏం చేయలేను. ఒకవేళ కనుక నన్ను మళ్ళీ వీళ్ళు బయటికి పంపించడానికి ట్రై చేస్తే మట్టుకు ఇక నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకంటే నేనేమేం చేశానో, ఎట్లెట్లా బ్రతికాను, ఈ ఇల్లు ఎంత కష్టపడి కట్టానో ఇవన్నీ ఆ దేవుడికి తెలుసు. కాబట్టి నేను ఆ దేవుడినే న్యాయం అడుగుతాను ఫ్రెండ్స్. ఇక నా ఫైనల్ డిసిషను, నాకు న్యాయం జరగకపోతే మట్టుకు నేను మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నా ఫ్రెండ్స్. సో నాకు న్యాయం జరగాలని ప్రార్థించండి ఫ్రెండ్స్. ఒకవేళ జరగకపోయినా ఆ దేవుడి దగ్గరికి పోయి నేను న్యాయం అడుగుతాను ఫ్రెండ్స్. జై హింద్.